మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 12 శనివారం రోజున మనకు చైత్ర పౌర్ణమి రాబోతుంది. ఇది అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పౌర్ణమి. ఈ చైత్ర పౌర్ణమి రోజే హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. కాబట్టి నిమ్మకాయతో ఇలా చేయండి. 60 నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీ సుడి తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. మీరు మంచి ఫలితాలను కూడా చూస్తారు. నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా. నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలానే మన సుడి తిరిగిపోతుంది. కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. దానికి తోడు మనకు ముఖ్యంగా శనివారం పౌర్ణమి అలాగే హనుమాన్ జయంతి కలిసి వస్తూ ఉన్నాయి. ఇలా కలిసి రావటం చాలా విశేషం. ఈరోజు చేసే ఆంజనేయ స్వామి పూజ కావచ్చు, ఈరోజు చేసుకునే పరిహారానికి కావచ్చు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఆ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాం. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకోండి. అసలు ఈరోజు నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈ చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి కనుక తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారిని పూజించాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళాలి. అలాగే ఈరోజు స్త్రీలు ఉదయం లేవగానే ఒక గ్లాసులో నీటిని తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను మరియు ఒక చుక్క పాలను అలాగే 2 మిరియాలను తీసుకొని పొడిలాగా చేసి ఆ పొడిని కలిపి తర్వాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ మీద చల్లుకోవాలి. అలా చల్లుకుంటే ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు మీరు కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను అంటే గారెలు కానీ, ఇడ్లీలు కానీ, అట్లు కానీ, ఊతప్పం కానీ ఇలాంటి పదార్థాలు పెట్టండి. ఇలా ఈరోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా పెడితే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు ఈ పౌర్ణమి రోజు ఎవరూ కూడా చింతపండు తినకూడదు. ఏ రూపంలోనూ కూడా చింతపండును స్వీకరించకూడదు. కూరల్లో కూడా చింతపండు వాడకూడదు. అంటే పులుసు కూరలను ఈరోజు ఇంట్లో వాడకూడదు. ఎవరు ఈరోజు పులుసు కూరలు తినకూడదు. అంతేకాదు లక్ష్మీదేవికి కూడా ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం. అందుకే మీరు ఈరోజు సాయంత్రం అమ్మవారికి దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి. అలాగే నిమ్మకాయ పరిహారం చేయండి. అది కూడా సాయంత్రం 6 తర్వాత అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. ఈ నిమ్మకాయ పరిహారం సర్వ దరిద్రాలను తీసివేస్తుంది, అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయతో చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజు చేసుకునే నిమ్మకాయ పరిహారం అయితే ఇంకా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఒక నిమ్మకాయని తీసుకోండి. మహా అయితే 5 రూపాయలు ఖర్చు అవుతాయి. అంతకంటే ఇంకా మనకేం ఖర్చు కాదు కదా. అందుకే ఇలా 5 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను తెచ్చుకొని పరిహారం చేసుకుంటే మాత్రం ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. అని గుర్తుపెట్టుకోండి, పరిహారానికి ఎప్పుడూ కూడా పండిన నిమ్మకాయనే వాడాలి. పచ్చి నిమ్మకాయను వాడి మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితం అయితే రాదు. ఇలా పండిన నిమ్మకాయను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం అనేది ఈ విధంగా చేసుకోండి, సరిపోతుంది. నిమ్మకాయను తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పరిహారం చేయండి. ఇది ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుంది. ఇంటి పరంగా కొంతమందికి కలిసి రాదు. ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇంటి పరంగా బాధలు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల అయితే అద్భుత ఫలితం అయితే ఉంటుంది. అసలు ఏం చేయాలి అంటే ముందుగా ఒక తమలపాకును తీసుకుని దాంట్లో ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పును పోయండి. తమలపాకును ఒక ప్లేట్లో పెట్టుకోండి. ప్లేట్ తీసుకొని దానిపైన తమలపాకును పెట్టి దాంట్లో రాళ్ల ఉప్పును పోసేసి దానిపైన నిమ్మకాయను 4 భాగాలుగా పువ్వులాగా కట్ చేసి పెట్టండి. పైన పసుపు కుంకుమను చల్లేసి ఆ తర్వాత అందులో అంటే నిమ్మకాయలో 2 పువ్వు ఉండే లవంగాలు గుచ్చేయండి. తర్వాత ఈ ప్లేట్ను మీ చేతితో పట్టుకుని ఇల్లంతా కలియదిరగాలి. అలా కలియదిరిగిన తర్వాత ఆ పాత్రను తీసుకొచ్చి ఇంటి బయట పెట్టుకోవాలి. ముందు ఇల్లంతా కూడా తిరగండి. గది మూల మూల మీకు ఉండే రూమ్ను బట్టి మీరంతా కూడా తిరగండి. తిరిగిన తర్వాత నిమ్మకాయను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చుకోండి. తీసుకొచ్చుకున్న తర్వాత గుమ్మానికి ఎడమవైపున పెట్టి వదిలివేయండి.
మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత వీటన్నిటిని ఒక కవర్లో వేసేసి దూరంగా పారే నీళ్ళల్లో కానీ లేదంటే మీ వీలుని బట్టి ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ వేసుకోండి. రోడ్డు మీద వేయవద్దు, కానీ మనం ఇతరులకు హాని తలపెట్టకూడదు. అలా అని మనకు కూడా హాని కలగకుండా దూరంగా పడేయండి. అలా పడేయటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. మన జీవితం మారిపోతుంది. మనకంతా కూడా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో అద్భుతాలను చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఇక ఆ తర్వాత మీరు ఈ నిమ్మకాయ పరిహారం చేసినట్టు కానీ చేసుకుంటున్నట్లు కానీ ఎవరికీ చెప్పకండి. ఇది మీరు రాత్రిపూట చేస్తే చాలా మంచిది. అంటే 7 గంటలు దాటిపోయిన తర్వాత కానీ 6 గంటలు దాటిన తర్వాత కానీ చేసుకోండి. అలా చేసుకుంటే చక్కగా ఉంటుంది. కొందరిని చూసుకుంటాం, ఇంట్లో పిల్లలకే పడదు, పెద్దవారికి పడదు. భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఇబ్బందులు, కష్టాలు, బాధలు, ఆర్థికంగా ఇల్లు కలిసి రాదు, అసలు ఏం బాగుండదు కదా. అలాంటి వాళ్లకు అనుకూలించే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. ఇలా ఈ నిమ్మకాయ పరిహారం చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఇక దీంట్లో మనకి ఎలాంటి సందేహం అనేది ఉండదు, ఎలాంటి డౌట్ అనేది ఉండదు. నమ్మకంతో చేస్తే చాలు ఈ పరిహారం సిద్ధిస్తుంది. కనుక అంతా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఉప్పు పైన నిమ్మకాయను పెట్టాము, నిమ్మకాయను కోసాం కదా, కోసేసి కుంకుమ పసుపును చల్లాము, తర్వాత లవంగాలను గుచ్చాం. కాబట్టి ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. ఆ నిమ్మకాయ చెడును లాగేసుకుంటుంది. ఒకవేళ మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు మన ఇంట్లో ఉంటే అవి పోతాయి. మనకు నార్మల్ రోజుల కంటే ఇలాంటి తిదివార నక్షత్రాలు అంటే ఈ పున్నమి కావచ్చు, అమావాస్య కావచ్చు, అష్టమి, పంచమి తిథులలో ఈ యొక్క నకారాత్మక శక్తులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాయి. అంటే ఇంట్లో పిల్లలే గొడవ పడేటట్టు, పెద్దలు గొడవ పడేటట్టు ఇవి నిజంగా చేస్తాయి. ఇలాంటివి చాలామంది నమ్ముతూ ఉంటారు. కొంతమంది నమ్మరు. మన పెద్దవారు చెప్తూ ఉంటారు, మనకు పౌర్ణమి కలిసి రాదు, అమావాస్య కలిసి రాదు, ఇబ్బంది కలుగుతుంది, ఏం చేయాలో అర్థం కానీ కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలా జరగకుండా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం మాత్రం చక్కగా మీకు సిద్ధిస్తుంది. కాబట్టి సంధ్యా సమయంలో చీకటి పడిన తర్వాతే చేసుకోండి. అలాంటప్పుడే మీకు ఫలితం అధికంగా ఉంటుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. రాత్రి సమయంలోనే చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ చెడు నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. చక్కగా మనకు సిద్ధింపబడే పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. అలానే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఈ పౌర్ణమి చాలా శక్తితో కూడుకుని వస్తుంది. పౌర్ణమి రోజున ఒక చిన్న దీపం లక్ష్మీదేవికి పెట్టినా చాలు, ఆ తల్లి సంతోషించి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. 60 నిమిషాల్లో అద్భుతంగా మన సుడిని తిప్పుతుంది. అంటే 60 నిమిషాల్లో మీరు ఏదో ఒక మంచి వార్తను వింటారు, తీపి కబురును వింటారు. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి నిమ్మకాయ పరిహారం. అంతేకాదు ఈ పరిహారం చేసుకోవటం వలన సంపాదన కూడా పెరుగుతుంది. లక్షల నుంచి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. అంచెలంచెలుగా సంపాదన అనేది పెరుగుతుంది. అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, నిదానంగా మీ సంపాదన అనేది పెరుగుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. పౌర్ణమి రోజు ఒకవేళ మీరు దూర ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తే మీ దగ్గర ఒక నిమ్మకాయను ఉంచుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు పెద్దగా ఇబ్బంది పడిపోకూడదు, ఎలాంటి సంఘటనలు జరగకూడదు. మాకు మంచి జరగాలనుకునేవారు నిమ్మకాయను మీతో పాటు పెట్టుకొని వెళ్ళండి. మీరు వెళ్ళాల్సిన చోటకు వెళ్ళిన తర్వాత ఆ నిమ్మకాయను పడేసుకోండి. ఆ నిమ్మకాయను పెట్టుకొని వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా చెడు ఉంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది, మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకుంటుంది. నిమ్మకాయకు అన్ని పవర్స్ ఉంటాయి. కాబట్టి ఇలా ఈ రకంగా కూడా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా చేసేసి ఫలితం పొందవచ్చు. చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారాలు ఈ రెండు కూడా. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. నిమ్మకాయ దిష్టి దోషాలను తీయడానికి, మనకు ఉండే ఇబ్బందులన్నిటినీ కూడా పోగొట్టుకోవడానికి, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి మీరేంటంటే ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు నిమ్మకాయలతో ఇలా చేసేసుకొని ఫలితం పొందండి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా అందరూ ఒక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. చైత్ర పౌర్ణమినే మహాచైత్రి అని, చిత్ర పౌర్ణమి అని అంటారు. ఈ రోజున శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించటం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి.
ఈరోజు గుడిలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని తిలకిస్తే పాపాలు పటాపంచలై పుణ్యఫలాల రాశి పెరుగుతుంది, దోషాలు తొలగిపోతాయి, సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. పురాణాల ప్రకారం చైత్ర పూర్ణిమ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారని నమ్ముతారు. ఈరోజు సత్యనారాయణ స్వామి కథని విన్నా చాలు మంచి ఫలితం వస్తుంది. ఈరోజు చిత్రగుప్తుని జన్మదినం కూడా జరుపుకుంటారు. పుట్టినవారు మరణించక తప్పదు, మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పాడు. అంటే ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. ఒకవేళ అలా జరగలేదంటే ఈ సృష్టిలో ప్రతి సృష్టి అనేది ఆగిపోతుంది. మన మనుషుల విషయానికి వస్తే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాడు. కాకపోతే కొద్దిగా వెనుక ముందు అవ్వవచ్చు, కానీ మరణం మాత్రం తప్పదు. మనిషి యొక్క ఆయువు తీరిన తర్వాత యమధర్మరాజు వచ్చి వారి ఆత్మలను తీసుకుని వెళ్తాడని నమ్మకము. అక్కడ చిత్రగుప్తుడు పాపాలను లెక్కిస్తాడు. చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాపపుణ్యాల చిట్టా రాసేవాడు. యమధర్మరాజు ఆస్థానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమో నరకమో ఈయన తేలుస్తాడు. ఈయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకు ప్రత్యేకమైన స్థానముంది. చిత్రగుప్తుడు బ్రహ్మదేవుని శరీరం నుండి ఉద్భవించాడని పురాణ వివరణ ఉంది. ఆ పురాణ కథ ప్రకారం బ్రహ్మ మరణించిన వారి లోకాన్ని యముడికి అప్పగించాడు. యముడు తన దగ్గరకు వచ్చే అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించటంలో పొరపాట్లు జరిగేవి. ఇది గమనించిన బ్రహ్మదేవుడు యముడిని ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు. దానికి యముడు ఒక్కో జీవి ఎత్తే 84 జన్మల వలన తనకు భారం ఎక్కువైందని, ఈ పని భారం కష్టంగా ఉందని తెలియజేస్తాడు. దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఆఖరున కళ్ళు తెరిచి చూసేసరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలము కాగితము పట్టుకుని కనిపించాడు. ఆ విధంగా చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు. అతను యముని దగ్గర పాపపుణ్యాలు లెక్కలు వేస్తూ ఎంతో సహాయకారిగా ఉంటాడు. ఈ రోజును అంటే చైత్రశుద్ధ పౌర్ణమిని చిత్రగుప్తుడికి అంకితం ఇచ్చారు. రాముడికి అతి ప్రీతిపాత్రుడైన ఆంజనేయుని జయంతి కూడా ఈ రోజే జరుపుకుంటూ ఉంటారు. హనుమ జయంతి రోజును హనుమ పుట్టినరోజుగా ప్రజలు కొనియాడుతూ ఉంటారు. రామబంటు అయిన హనుమంతుడి పుట్టినరోజున ఆయనను నిష్ఠతో పూజించిన వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ఆపదలు తొలగిపోతాయి. శ్రీరాముని కష్టకాలంలో సీతను అన్వేషించి ఆమె ఉన్న స్థలాన్ని రాముడికి తెలిపిన ఆంజనేయుడు రాముడు రావణాసురుడిని సంహరించి సీతమ్మను అయోధ్యకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. హనుమ పుట్టుక రాముని భక్తిని పొందటం కోసమే. రోజు ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే ఏలినాటి శని బాధలు ఉండవు. ఈ పౌర్ణమి మనకు శనివారంతో కూడి వస్తుంది. పైగా ఈరోజే హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ హనుమాన్ జయంతి శనివారంతో కలిసి రావటం చాలా విశేషం. ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసిన తర్వాత చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఇంట్లో ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి, ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు కనుక ఆంజనేయ స్వామి వారిని ఎర్రటి పూలతో పూజించండి. స్వామివారి పటం ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. 5 వడలను 5 అరటి పండ్లను స్వామివారికి నివేదన చేయండి. పూజ చేసే ముందు ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లుకోండి. కుదిరిన వారు ఈరోజు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి వెళ్ళండి. స్తోమత ఉంటే గుడిలో కూడా వడలమాలను సమర్పించండి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇలాంటి తిదివార నక్షత్రం కలిసి వచ్చిన రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని కలబంద మొక్కతో ఇలా చేయండి చాలు. కలబంద మొక్కతో ఇలా చేస్తే 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. మీ దరిద్రమంతా కూడా పోతుంది. మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా కలబంద మొక్క పరిహారం చేయండి. కలబంద మొక్కలో 3 అమ్మలు కొలువై ఉంటారు. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ఈ కలబంద మొక్కను మనం ఇంట్లో నాటుకుంటే ఈ 3 అమ్మలు మన ఇంట్లో కొలువై ఉంటారు. కాబట్టి కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన తలరాత సైతం మారిపోతుంది. మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి.
ప్రయత్నం చేసి ఫలితం పొందండి. అసలు ఈ పౌర్ణమి రోజు కలబంద పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రోజున మనం ఏ పని చేసినా, ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుంది. మనం ఫలితాలను చూసి ఆశ్చర్యపోతామని చెప్పుకోవచ్చు. కలబంద మొక్కే కదా అనుకుంటాం, కానీ ఈ మొక్క అదృష్ట మొక్క. అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, చక్కగా దైవ అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అంతటి పవిత్రమైన మొక్క కలబంద మొక్క. ఈ మొక్కకు అతీత శక్తులు ఉంటాయి. అంటే ముగురమ్మలు ఎలాగైతే ఇందులో కొలువై ఉంటారో అలాగే అతీత శక్తులు కూడా ఉంటాయి. దీనిని చాలా పవర్ఫుల్ మొక్కగా పరిగణిస్తారు. కొన్ని శాస్త్రాల్లో దీన్ని అదృష్ట మొక్క అంటారు. ఇది అదృష్టాన్ని ఎంతలా తెచ్చిపెడుతుంది అంటే మన యొక్క జీవితాన్నే మార్చేస్తుంది, మనకు సంపాదనను పెంచుతుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది అన్నమాట. అందుకే మీ ఇంట్లో ఒకవేళ కలబంద మొక్క లేకపోయినా, ఒకవేళ ఉన్న కలబంద మొక్క ఎండిపోయినా ఈ పౌర్ణమి రోజు ఒక కలబంద మొక్కను ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి. చిన్నది తెచ్చుకొని నాటుకోండి. ఇలా పెట్టుకుని ప్రతిరోజు కూడా ఈ మొక్కకు కొన్ని నీళ్లు పోసి కలబంద మొక్కను చక్కగా ఎదిగేలాగా చూసుకోండి. అది ఎలాగైతే ఎదుగుతూ ఉంటుందో అలా మీ సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది. కనుక గుర్తుపెట్టుకొని కలబంద మొక్కను నాటుకోండి. ఈ కలబంద మొక్కలో ముగురమ్మలు ఉంటారు. మనకు పురాణాలలో కలబంద మొక్క గురించి చెప్పబడింది. కొన్ని శాస్త్రాల్లో కలబంద మొక్క గుబురుగా పెరిగితే, అంటే చూడ్డానికి గుత్తులు గుత్తులుగా పెరిగితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థమని పురాణాల్లో ఉంది. కాబట్టి అలాంటి కలబంద మొక్క మీ ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని మీరు అర్థం చేసుకోండి. అలానే కలబంద మొక్క ఎడమవైపుకు వాలి పెరిగితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని అర్థం. కుడివైపుకు వాలి పెరిగితే సంపాదన పెరుగుతుందని అర్థం. లైట్గా పెరిగితే సంపాదన సమంగా ఉంటుందని అర్థం. కలబంద మొక్క కూడా ఇన్ని సంకేతాలను తెలియజేస్తుంది. కాబట్టి కలబంద మొక్క చాలా చాలా శక్తివంతమైన మొక్క, చాలా పవిత్రమైన మొక్క. కాబట్టి కలబంద మొక్కతో మీరు ఈ పౌర్ణమి రోజు ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు. నరదృష్టి, చెడు దృష్టి, దిష్టి దోషాలు, జనాల ఏడుపు, అలానే కాకుండా ఇంటి పరంగా కలిసి రాకపోవటము, ఎప్పుడు చూసినా నెగిటివిటీ ఉండటము, నెగిటివ్ అనేది మనం ఎక్కువగా అనుభవించటము, నెగిటివ్ వల్ల చాలా సఫర్ అయిపోవటము, ఇలాంటివన్నీ కూడా తొలగించుకోవడానికి కలబంద మొక్క పరిహారం బాగా పనిచేస్తుంది. మన ఇంటి మీద ఉండే చెడు కన్నుతో పాటు నరకన్నును తీసేయడానికి కలబంద మొక్క ఉపయోగపడుతుంది. అసలేం చేయాలంటే మీరు ఈరోజు కలబంద మొక్కను తెచ్చుకొని, అంటే చిన్న సైజులో ఉండేది తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేసుకోండి. మంచి రిజల్ట్ అనేది మీరు చూసి ఆశ్చర్యపోతారు. ఇలా కలబంద మొక్క ఇంటికి తెచ్చుకున్న తర్వాత దానిపైన కొంచెం పసుపు నీళ్లు చిలకరించాలి. కలబంద మొక్క పైన పసుపు నీళ్లు చిలకరించిన తర్వాతే దానిని పరిహారానికి మనం ఉపయోగించుకోవాలి. దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి. కలబంద మొక్క మీద చాలా వరకు కూడా ధూళి పెరిగిపోతూ ఉంటుంది. దుమ్ముతో పాటు కొంచెం పాడైపోతూ ఉంటుంది. కలబంద మొక్కకు పురుగులు పట్టడము, కలబంద మొక్క కొంచెం మరణించటం, సగం బాగుండటం, సగం బాగలేకపోవటం, ఇలాంటి దోషాలు లేకుండా మంచి కలబంద మొక్క నెగనెగలాడేది తెచ్చుకొని దాన్ని కొంచెం క్లీన్ చేసుకుని ఆ తర్వాత కలబంద మొక్కకు పసుపు రాసి కుంకుమతో 6 బొట్లు పెట్టి తర్వాత ఈ మొక్కను ఒక పసుపు రంగు క్లాత్లో పెట్టండి. ఆ తర్వాత 1 స్పూన్ ఆవాలు పోయండి, 1 నిమ్మకాయను పెట్టండి, చిటికెడు కుంకుమ పసుపును వేయండి. ఆ తర్వాత దీన్ని ఒక మూట కట్టండి. ఇవన్నీ కూడా వస్త్రంలో పెట్టి మూట కడుతూ ఉన్నాం కాబట్టి అవి కొంచెం పవిత్రంగా మారుతాయి, కొంచెం నెగిటివ్ పవర్ని లాగేసుకుంటూ ఉంటాయి. కలబంద మొక్కతో పాటు నిమ్మకాయ కూడా పెడుతున్నాం, ఆవాలు కూడా పెడుతున్నాం, కుంకుమ పసుపు కూడా వేస్తున్నాం. కాబట్టి ఇవి మంగళకరమైనవి, శుభకరమైనవి. శుభాలను దూరం చేసేసి శుభాలను తెచ్చిపెట్టడానికి ఉపయోగపడతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇంటి పరంగా కూడా మనం పట్టిందల్లా బంగారంలాగా చేస్తాయి. బంగారంలాగా మార్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం అని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం. మన ఇంట్లో మనం ఎన్నో నరకాలను అనుభవిస్తూ ఉంటాం. ఇల్లు పరంగా అంటే మనశ్శాంతి లేకపోవటము, ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండటము, ఏం చేస్తే ఇవన్నీ కూడా పోతాయని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ చిన్న పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. మనము నార్మల్ రోజుల్లో ఈ పరిహారం చేసినా పెద్దగా ఫలితాలు ఏమీ రావు. ఇలాంటి తిదివార నక్షత్రాలను కలిసి వచ్చినప్పుడు పరిహారాలు చేసుకుంటే ఎక్కువగా ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలను చూసేసి మనం ఆశ్చర్యపోతామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఈ విధంగా కలబంద మొక్కతో పరిహారం చేయండి, అలా చేసేసి ఫలితం పొందండి. అన్నీ కూడా వస్త్రంలో పెట్టి మూట కట్టి ఆ మూటను తీసుకుని వెళ్ళి ఇంటి సింహద్వారం దగ్గర కట్టుకోండి. అంటే మీకు బయట నుంచి కట్టుకోవడం ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి కూడా ఒక మేకును కొట్టేసి దానికి ఆ మూటను తగిలించండి.
గుర్తుపెట్టుకోండి, ఈ మూటను 2 నెలలకు 2 నెలల 16 రోజులకు ఇలా మారుస్తూ ఉండాలి. ఒకవేళ మీ ఇంట్లో చెడు తక్కువగా ఉంటే అలా దాన్ని 3 నెలలు ఉంచుకోవచ్చు. అంటే మీకు తెలిసిపోతుంది. ఈ మూట మీద ఎప్పుడైతే మరకలు ఏర్పడతాయో లేదా ఈ మూట ఎప్పుడైతే తడితడిగా మారుతుందో అప్పుడు ఈ మూటను తీసేయాలి. తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసుకుంటే మనకు మంచి జరుగుతుంది. మన దిష్టి దోషాలతో పాటు మంది ఏడుపులన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోతుంది. అంతేకాదు, కలబంద మొక్క ఇలా పరిహారం ఇలా చేస్తున్నట్లు ఎవరికీ చెప్పకుండా మీలోనే మీరు దాచుకుని సీక్రెట్గా పరిహారం అనేది చేయండి. ఈసారి వచ్చే ఈ పౌర్ణమి అత్యంత శక్తితో కూడుకొని వస్తుంది. ఇలా రావటం చాలా విశేషం. కాకపోతే దీనివల్ల మనకు ఇబ్బంది ఏమీ ఉండదు. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అన్నమాట. అందుకే ఈ రోజున పౌర్ణమి కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మనకు బాగా కలిసి వస్తుంది. చాలా మంచి రిజల్ట్ కూడా మనకు వస్తుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అలానే మీ సుడి తిరిగిపోతుంది. మీకంతా కూడా అద్భుతం జరుగుతుంది. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. కలబంద మొక్కకు దిష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి. అంతేకాదు, కలబంద మొక్క మన కష్టాలను తెచ్చగలదు. మన జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలను కూడా తొలగించగలదు. కలబంద మొక్క చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకు ఇస్తుంది. దరిద్రాలను తొలగించేస్తుంది. ధనం లేకపోవడం ఒకటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోవడం కూడా దరిద్రమే. మన దగ్గర అన్నీ ఉన్నా వాటిని తినలేకపోవడం దరిద్రమే. ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో గొడవలు జరగటము, పెళ్లి కాకపోవటము, పిల్లలు లేకపోవటము, పిల్లలు ఉన్న మాట వినకపోవటము, పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టడం, ఇవన్నీ కూడా దరిద్రాలే. చాలామంది కేవలం ధనం లేకపోవడాన్నే దరిద్రం అనుకుంటారు. కానీ కాదు. దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది. ఇలా మీకు ఏ దరిద్రాలు ఉన్నా ఆ దరిద్రం తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజు చక్కగా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి. చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు, అనారోగ్యాలు పాలైపోతూ ఉన్నారు అని బాధపడేవారు, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని దిగులు పడేవారు, ధనం చేతిలో నిలవట్లేదని భావించేవారు, అలాగే మా ధన సంపాదన పెరగాలి, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలి అని కోరుకునేవారు, ఇలా అందరూ కూడా ఈ కలబంద పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు తిథి వారం బాగుంది కదా. కాబట్టి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమిటంటే మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాము. కావున ఈ పౌర్ణమి రోజున ఈ కలబంద పరిహారం చేయండి. ఈ పౌర్ణమి రోజు కలబందతో ఈ పరిహారం చేసుకుంటే ధనంతో పాటు ఆ ముగురమ్మల ఆశీర్వాదం కూడా మన పైన పడుతుంది. వారి యొక్క ఆశీర్వాదముతో మనకు సకల శుభాలు చేకూరుతాయని పరిహార శాస్త్రం చెప్తుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించుకుని శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.